నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండపై గత జగన్ ప్రభుత్వం ప్రజలను దగా చేసిందన్న మంత్రి నిమ్మల. పూర్తికాని ప్రాజెక్టును ఎన్నికల ముందు జాతికి అంకితం చేశారని ఆరోపణ. అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. గోవింద లక్ష్మీ నరసింహ అంటూ మారుమోగిన గోదావరి సాగర సంగమ క్షేత్రం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు? తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను ఘోరంగా మోసం చేస్తుందని, పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల నిర్లక్ష్యాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనుల పురోగతిని గణాంకాలు, ఫోటోలతో సహా వివరించారు. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత మార్చి 6న ఎన్నికలకు ముందు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, కానీ ఆ రోజుకు ప్రాజెక్టులో కీలకమైన పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయని నిమ్మల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి ముఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక, తన కరపత్రికలో టన్నుల అచ్చులు మరి అబద్ధాల అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజావేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయం చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం, మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి. సరే, వాళ్ళు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో శ్రమించి ఈ 18 నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టు, ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలిగొండ ప్రాజెక్టు 1996లోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుని మొన్న 6/3/2024 అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారో. ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలిగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు
ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉభయ దేవేర్లైన భూదేవి శ్రీదేవిని కళ్యాణమాడారు. సరిగ్గా 1:56 రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమందు జరిగిన ఈ పరిణయ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు అర్చక స్వాములు కళ్యాణ తంతు నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించారు. ఉత్తరాయణం శైశిరతో మాఘమాసం శుక్లపక్షం దశమి తెల్లవారితే ఏకాదశి 1:56 రోహిణి నక్షత్రయుక్తమైనటువంటి వృశ్చిక లగ్న పుష్కరాంశమందు ఈ శుభముహూర్తాన్ని జరిపించారు. అందరికీ కూడా శుభం కలుగుగాక. లోకా సమస్తాః సుఖినో భవంతు. గోవిందా.
సిద్ధిం భవంతో భ్రమంతో సంపూర్ణమస్తు శాంతి పుష్టించాస్తు సర్వసంపదస్తు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రహ్మ విష్ణు దేవాత్మకాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నేన మహాభవనే మౌల్యాయ నమః శ్రీ భూతమేద సపరవారమేదాయ గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.